చంచలమ్మ రచ్చబండ దగ్గరికి వచ్చి, "నేను ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అందుకు నేను ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా రెడీగా ఉన్నాను. నీ భర్తను ఇంత అవమానించి, ఇంత శిక్ష వేయించాను కదా! అందుకు నువ్వు ఎలాంటి శిక్ష విధించినా సరే నాకు సమ్మతమే" అని చెప్పేసైతే చంచలమ్మ సింధూరాన్ని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, "అవును సింధూర, నువ్వు నాకు శిక్ష విధించాల్సిందే" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కొరడా దెబ్బలు తింటూ ఉంటుంది. ఇంతలో ఆ దెబ్బలతో చంచలమ్మ రాత్రి వచ్చి పడుకుంటూ ఉంటుంది. అది చూసిన సింధూర చాలా బాధపడుతూ తన దగ్గరికి వెన్న తీసుకొని వచ్చి ఆ వెన్నను ఆ గాయాలకు రాస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ మెలకువలోకి వచ్చి సింధూర కోసం, చంటి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి కేశవ వస్తూ ఉంటాడు. "ఏంటి చంచలమ్మ, ఈ టైంలో ఇలా తిరుగుతున్నావు? సింధూర కోసం, చంటి కోసం ఆలోచిస్తున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "చంటిని, సింధూరాని క్షమించి మన ఇంటికి తీసుకొని రావచ్చును కదా! మళ్ళీ ఎప్పటిలాగానే ఉండొచ్చు కదా! వాళ్ళిద్దరిని క్షమించొచ్చు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "అవును చంచలమ్మ, వాళ్ళిద్దరిని క్షమించి ఎప్పటిలాగానే మన ఇంట్లో ఉండనివ్వు. అప్పుడు మన ఇల్లు చాలా బావుంటుంది చంచలమ్మ. నేను చెప్పే మాట ఒక్కసారి ఆలోచించు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.